నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే బడ్జెట్. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. రోటరీ వైకుంఠపురం సామాజిక సేవా దృక్పథం ప్రశంసనీయం. రోటరీ జిల్లా గవర్నర్ రాంప్రసాద్. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మైనార్టీల ప్రయోజనాలకు 6,000 కోట్లు కేటాయించడం హర్షణీయం. వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్. మహాశివరాత్రి ఉత్సవంలో భాగంగా పలు ఆలయాల విశేషంగా అన్న సంతర్పణ సేవలు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే విధంగా ఆయా శాఖలకు కేటాయింపులు చేశారని, దేశంలో సుమారు 150 కోట్ల మంది ప్రజలుంటే 5 కోట్ల మందికి మాత్రమే అత్యధిక శాతం సంక్షేమం భద్రత అందుతున్నాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ 2047 విధానానికి బడ్జెట్ అద్దపడుతోందని శాసనమండలి సభ్యులు తెనాలి టీడీపీ సమన్వయకర్త ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 19 నెలల కూటమి పాలనలో 3 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారని, ప్రతి బడ్జెట్లోనూ వివిధ ప్రధాన అంశాల శాఖలకు కేటాయింపుల్లో పెంపుదల స్పష్టంగా తెలుస్తోందన్నారు. మొత్తం 3,32,205 కోట్ల బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,598 కోట్లు, సాగునీటి ప్రాజెక్టులకు 18,224 కోట్లు, అదేవిధంగా విద్యా వైద్య రంగాలకు తగు ప్రాధాన్యత కల్పించారని అన్నారు. బీసీల సంక్షేమం కోసం 51,021 కోట్లు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ రంగాలకు 35,920 కోట్ల మేర కేటాయింపులు చేశారని అన్నారు. అన్ని రంగాల పురోగతికి దోహదపడే బడ్జెట్ ప్రవేశపెట్టారని అన్నారు. గత వైసీపీ పాలనలో వ్యవస్థను నిర్వీర్యం చేస్తే కూటమి ప్రభుత్వం ఆయా వ్యవస్థలకు జవసత్వాలు వచ్చేలా నిధులు కేటాయింపు చేయడం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ 2047 విధానం వ్యక్తమవుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో చేపట్టాల్సిన పనులకు నాటి వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని, ఆ విధంగా రాష్ట్రాన్ని తిరోగమనం వైపుకు నడిపిస్తే కూటమి పాలకులు పురోగమన పట్టాలు ఎక్కించారని అన్నారు. మొత్తానికి రాష్ట్ర బడ్జెట్ రాష్ట్రాభివృద్ధికి దోహదపడే బడ్జెట్ అని తమ హర్షం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో పట్టణ మండల పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, నల్లిపోయిన నాగేశ్వరరావు, వసంతం అశోక్ వర్ధన, కేసన కోటేశ్వరరావు, జొన్నాదుల మహేష్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, దేవినేని రమాదేవి, కౌన్సిలర్లు బోయపాటి ఎరణ, దివ్య అనిత, అడిసిమల్లి వెంకటేశ్వరరావు, అన్నం పిన్నారావు, పాలడుగు సురేంద్ర, మల్లవరపు విజయ్, నాజర్, ఫణిదపు దుర్గా, దప్పలపూడి శ్యామ్, అత్తోటి శరత్, కన్నయ్య, పూర్ణ తదితరులు పాల్గొన్నారు. 3,32,205 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెడితే మూలధన వ్యయానికి అంటే క్యాపిటల్ అసెట్స్ని క్రియేట్ చేసేదానికి అభివృద్ధి పరచాలి అంటే అసెట్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ రకమైనటువంటి నేపథ్యంలో 53,915 కోట్ల రూపాయలని పెట్టుకుంటూ అలాంటి వ్యవసాయ రంగానికి కానీ వ్యవసాయ రంగ అనుబంధ రంగాలకు కానీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి బడ్జెట్ని క్రియేట్ చేయడం. మనందరం కూడా మీకు తెలుసు, గతంలో ఎప్పుడు కూడా వ్యవసాయానికి సపరేట్ బడ్జెట్ ఉండేది కాదు. అది మొట్టమొదటిసారిగా 2014 నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క ప్రస్థానం అది కొనసాగుతూ ఉందని చెప్పడానికి నా ప్రయత్నం. ఈ రోజున రెవెన్యూ డెఫిసిట్ని గణనీయంగా తగ్గించి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి 20,000 తక్కువ వచ్చింది. బడ్జెట్ ప్రవేశపెట్టేదానికి లాస్ట్ ఇయర్ ఒక 10,000 కోట్ల రూపాయలు తక్కువగా బడ్జెట్ ప్రవేశపెట్టాం. ఇంతేనా బడ్జెట్ అని అనుకోవచ్చు ఎవరైనా సరే. కానీ వ్యతిరేకమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో ఈ రోజున జిఎస్టీ ద్వారా దాదాపు మనకి 7,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. గత ప్రభుత్వం యొక్క పని విధానం వల్ల, కేంద్రం నిధుల్ని మనం ఉపయోగించుకోకపోవటం వల్ల, మినిమం కాంట్రిబ్యూషన్ కూడా మనం ఏదైతే మన యొక్క కాంట్రిబ్యూషన్ని ఏదైతే యాడ్ చేయాలో వాటిని యాడ్ చేయకుండా నిధుల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పక్కదావాలకు మరలించి ఈ రోజున డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల, కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాల వల్ల ఈ రోజున చట్టబద్ధత అమరావతి రాజధానికి తీసుకురావడం జరిగిందనేది కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పోలవరానికి మనం కేటాయించడమే కాకుండా కేంద్రం యొక్క సహాయ సహకారం వల్ల కూడా 2027 కల్లా పోలవరం ప్రాజెక్టు ద్వారా నీటిని రైతాంగానికి ఉపయోగపడేలాగా ఆ ప్రాజెక్ట్ని నిర్మిస్తూ ఉన్నారనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 6,000 రూపాయల పెన్షన్, 10,000 రూపాయల పెన్షన్, 15,000 రూపాయల పెన్షన్ ఎక్కడన్నా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు, ఏదో ఒక రాజకీయ పార్టీలు భాగస్వాములైనటువంటి పార్టీలు ఉన్నాయి. కానీ నేను అడుగుతా ఉన్నా, ఏ ఒక్క రాజకీయ పార్టీకైనా సరే
ఇలాంటి ఆలోచన, ఇలాంటి పేదవాడి యొక్క పొట్టని నింపాలనే ఆలోచన ఎక్కడైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇది ఒక మహత్తరమైనటువంటి ఆలోచన. ఇది చంద్రన్న మేధస్సులో పుట్టినటువంటి బిడ్డ ఈ యొక్క సంక్షేమం అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం. ఏది అవసరం? సాంకేతిక పరిజ్ఞానాన్ని గూగుల్ ఈ రోజున మనం తీసుకొచ్చుకున్నది డేటా సెంటర్ని, ది సెకండ్ సెంటర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్. ఒకటి అమెరికాలో ఉంటే, రెండు భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే వైజాగ్లో ఏర్పరిచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. పారిపోయిన పరిశ్రమలు పట్టుకొస్తా ఉన్నాం. ఈనాడు 6,600 కోట్లు అన్నదాత సుఖీభవ కింద ప్రతి ఒక్క రైతుకి కూడా కేంద్రంతో ఇచ్చే డబ్బులతో కలిపి 20,000 రూపాయలు, ఈ రోజున 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కలిపి వెరసి 20,000 రూపాయలు ఒక్కొక్క రైతు యొక్క కుటుంబానికి అందజేస్తున్నటువంటి గొప్ప ప్రభుత్వం. ఆ నేపథ్యంలో ఏర్పరిచినటువంటి బడ్జెట్ గతంలో చూసుకుంటే 12%కి, 13%కి, 15%కి వడ్డీలకి తీసుకొచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆ నిధులను ఉపయోగించుకుంటూ ఉన్నదాన్ని ఈ రోజున 8%కి, 8.5%కి తగ్గించి ఆ రకంగా ఆర్థిక క్రమశిక్షణ ఈ రోజున ప్రతి పైసాకి కూడా ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలి. మీరు ఏ నమ్మకంతో అయితే, ఏ విశ్వాసంతో అయితే అఖండ విజయాన్ని చేకూర్చి 164 సీట్లు గెలిపించినటువంటి మీకు ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ వర్గానికి కూడా ఓటు వేసిన వారికి వేయిన వారికి కాదు, ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్క పౌరుడికి కూడా న్యాయం జరగాలి అని చెప్పి ఆ రకంగా ఆర్థిక క్రమశిక్షణలో భాగంగా ఈ రోజున అన్ని బ్యాంకులను కూడా ఒప్పించి 8 నుంచి 8.5% లోపల వడ్డీకి తగ్గించినటువంటి ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తాం. అవసరాన్ని గుర్తించి సేవా కార్యక్రమాల నిర్వహణకు ముందుండే రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో పశు వైద్యశాలకు అవసరమైన ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు. స్థానిక పినపాడులోని పశు వైద్యశాలకు ప్రహరీ గోడ అవసరం గుర్తించిన రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రహరీ గోడ పనులకు సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశానికి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న రోటరీ జిల్లా గవర్నర్ రాంప్రసాద్ మాట్లాడుతూ రోటరీ తెనాలి వైకుంఠపురం సభ్యుల సామాజిక సేవా దృక్పథాన్ని ప్రశంసించారు. జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకటపూర్ణచంద్ర మాట్లాడుతూ హైదరాబాద్కు చెందిన బీజీఆర్ మైన్స్ నిర్వాహకులు, రోటరీ సభ్యులు బాలకోటిరెడ్డి ఆర్థిక వితరణతో ప్రహరీగూడ నిర్మాణ ప్రాజెక్టు చేపట్టడం జరిగిందన్నారు. రోటరీ వైకుంఠపురం సేవా కార్యక్రమాలకు జిల్లా గవర్నర్ రాంప్రసాద్, బీజీఆర్ మైన్స్ బాలకోటిరెడ్డి సహకారం ఎంతో ఉందన్నారు. పశు వైద్యశాల తరపున అధికారులు, రోటరీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ వైకుంఠపురం కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, గుమ్మడి ప్రసాద్, ఆలపాటి వెంకటరామయ్య తదితర సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు పిన్నపాడు రూరల్ లైఫ్ స్టాక్ కేంద్రంకి వచ్చి ఇక్కడ అత్యవసరంగా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయాల్సినటువంటి కాంపౌండ్ వాళ్ళకి కావాల్సినటువంటి నిధులన్నీ సమకూర్చుకొని ఇది రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ సభ్యులైనటువంటి బాలకోటిరెడ్డి గారు వారి కంపెనీ బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా వాళ్ళ సిఎస్ఆర్ నిధులతో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారి సహాయ సహకారంతో ఈ కాంపౌండ్ వాల్ను, ఈ హాస్పిటల్కి ముందున్నటువంటి ఫ్లోరింగ్ను నాగిరెడ్డి గారు చెప్పడం ప్రకారం ఇది ఎంతో చాలా అత్యవసరమైనటువంటి కార్యక్రమంగా భావించి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. దానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచి ఈరోజు ఫౌండేషన్ వేయడం జరిగింది. ఒక 4 రోజుల లోపల, 45 రోజుల లోపల ఈ కార్యక్రమం పూర్తి చేసి ఈ పినపాడు లైఫ్ స్టాక్ యూనిట్కి వచ్చే పశువులకు గాను, వాళ్ళు వచ్చే దాన్ని తీసుకొచ్చేటువంటి యజమానులకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేటటువంటి బాధ్యతను వీళ్ళు తీసుకున్నారు. మేము రిక్వెస్ట్ చేసినటువంటి మరుసటి రోజే మా అభ్యర్థిని మన్నించి మా పశు వైద్యశాలకి 5 లక్షలు కన్స్ట్రక్షన్ కాంపౌండ్ వాళ్ళకి ఇచ్చినందుకు వాళ్ళకి మా డిపార్ట్మెంటు రుణపడి ఉంటుంది. వాళ్ళు చేసే కార్యక్రమాలకి మనుషుల్లో అంత విపరీతమైనటువంటి ఆదరణ ఉంది. వాళ్ళకి ఎక్కడ నీడ్ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ పనికి అటెండ్ అవుతూ ఉంటారు. మరి వాళ్ళ చల్లని చూపు మా డిపార్ట్మెంట్ వైపు కూడా పడినందుకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ ఈ సభాముఖంగా రోటరీ క్లబ్ గవర్నర్ గారిని నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సభాముఖంగా మా పశుసంవర్ధక శాఖ తరఫున
పల్లెల్లో మంచి మారుమూల పల్లెల్లో క్యాంపులు పెట్టడానికి కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ ఇబ్బందులు పరిష్కరించుకుని వాళ్ళని క్యాంపులు మెడిసిన్స్కి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎంతో సౌహృదయంతో నా విన్నపాన్ని వెంటనే మన్నించి మీరు రూట్ మ్యాప్ ఇవ్వండి, మేము కంపల్సరిగా మేము దానికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి వాళ్ళు మాకు మాటిచ్చారు. వాళ్ళకి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రోటరీ క్లబ్ ద్వారా చేపట్టబోయే ఈ కార్యక్రమానికి మాకు సహకారం అందించినటువంటి బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ హైదరాబాద్ వారికి, అలాగే జూబ్లీ హిల్స్ హైదరాబాద్ వారికి, మా డిస్ట్రిక్ట్ గవర్నర్ రాంప్రసాద్ గారికి ముందుగా రోటరీ క్లబ్ తరఫున, అలాగే ఈ పశు వైద్యశాల తరఫున కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటివరకు మేము బీజీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వారి సహకారంతో, అలాగే జూబ్లీ హిల్స్ సహకారంతో మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో 18 లక్షల రూపాయలతోటి ఒక సైకిల్ స్టాండు, డైనింగ్ హాల్ నిర్మాణం జరిగింది. అలాగే ఐతానగర్ మున్సిపల్ హై స్కూల్లో 2 లక్షల రూపాయల వ్యయంతో వాటర్ షెడ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇటీవల 2,50,000తో దుగ్గిరాల గర్ల్స్ హై స్కూల్లో వాషింగ్ హ్యాండ్ ప్లాట్ఫామ్స్ కూడా నిర్మాణం జరిగింది. ఇవన్నీ కూడా బీజీఆర్ మైనింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్ వారి సహకారంతో, అలాగే జూబ్లీ హిల్స్ హైదరాబాదు మా డీజీ గారు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒక రోజులో దీన్ని శాంక్షన్ చేసి మాకు మళ్ళీ పంపించడం, ఆ బాలకోటి రెడ్డి గారికి, మాకు బాగా సహకరిస్తున్న మా రాంప్రసాద్ గారికి మా క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ జూబ్లీ హిల్స్కి తెనాలి వైకుంఠపురం క్లబ్కి ఉన్న ఈ బంధం ఎట్లాగే ఉండాలని, ఇంకా ముందు కూడా మాకు సహకరించాలని చెప్పేసి డీజీ గారి ద్వారా బాలకోటి రెడ్డి గారిని అడుగుతున్నాం. మాకు డీజీ గారు బాలకోటి రెడ్డి గారికి చెప్పించి ఎట్లాగే సహకరిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పశువులు ఎక్కడ ఉన్నా కానీ ఏ ఊరి దగ్గర ఉన్నా కానీ నోరులేని చేయాలి. అందుకని వాటికి ఉపయోగపడే విధంగా మీరు కూడా మా డిపార్ట్మెంట్ని కొద్దిగా కనిపెట్టుకుని ఉండి, ఎక్కడైనా అవసరమైంది మీరే అడిగేసి మీరే చొరవ తీసుకొని మీరే అడిగి మా డిపార్ట్మెంట్కి అయితే ఏదైనా హెల్ప్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడంటే ఆల్ఫా వెంకటరావు గారు ఈ హాస్పిటల్లో చేశారు, వారికి ఏంటంటే విస్తృత పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాల మీద మిమ్మల్ని అందరూ పట్టుకోగలిగారు, అవి చేపించుకోగలుగుతున్నాడు. కానీ అందరికీ ఏంటంటే ఆ అవకాశం ఉండదు. కానీ నోరులేని జీవాలకి మన సమాజానికి మనకు తగ్గట్టుగా మనం ఏదో రకంగా సహాయం చేద్దామనే ఆలోచనతోటి చదువుకి విద్యకి, 4 హ్యూమన్లు అయితే చదువుకి విద్యకి, దాంతోపాటు ఏంటంటే రైతులకి, గ్రామీణ ప్రాంతాల్లో రైతులకి ఎక్కువగా కావాల్సిన పశువులకి, ఆ నోరులేని జీవాలకి మీరు మీకు చేతనైన త్వరగా విధంగా ఎక్కడెక్కడ ఏముండవు అని చెప్పి అడిగి తెలుసుకొని కొద్దిగా ఏదైనా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను ఈ సభాముఖంగా రోటరీ క్లబ్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ముస్లిం మైనార్టీ వర్గాల ప్రయోజనం కోసం 6,000 కోట్లు కేటాయించడం పట్ల వక్ఫ్ డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ హర్షం వెలుబుచ్చారు. ఆటూర్ నగర్లోని తమ కార్యాలయంలో సోమవారం వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో మైనార్టీల ప్రయోజనం కోసం 6,000 కోట్లు నిధులు కేటాయించడం మైనార్టీల ప్రయోజనానికి దోహదపడగలదన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధిని వివరించిన తీరు బాగుందన్నారు. 19 నెలల పాలనలో గిరిజన గ్రామీణ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ 1,090 కిలోమీటర్ల మేర రహదారులను వేయడం గ్రామీణాభివృద్ధికి దోహదమని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తరఫున మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ ధాన్యం సేకరణకు ఇచ్చిన ప్రాధాన్యత ద్వారా రైతుల నుండి కూటమి ప్రభుత్వానికి తగు గుర్తింపు లభించిందని అన్నారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 26 నుండి ప్రారంభం కానుందని తెలిపారు. గ్రామ స్థాయిల నుండి పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను చేయడంలో సమష్టిగా కృషి చేస్తామన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2026-27 ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రెండోసారి ప్రభుత్వం ప్రజల ముందు బడ్జెట్ని ప్రవేశపెడుతూ ఆయన శాఖ ఏదైతే నిర్వహిస్తున్నారో పంచాయతీరాజ్ శాఖ, దాని యొక్క ప్రయోజనాలు గడిచిన 2 ఏళ్లలో ఆయన ఏ విధంగా ప్రజలకు సేవ చేసిందనేది తెలియజేశారు. ముఖ్యంగా ఆయన చెప్పిన మాటల్లో ప్రధాన రహదారులను గిరిజన ప్రాంతాలకు అనుసంధానం చేస్తూ ఏదైతే రోడ్ల నిర్మాణం దగ్గరగా 1,090 కిలోమీటర్లు జరిగిందో ఇది ఎవరు కూడా ఊహించనిది. అదేవిధంగా ఏదైతే మ్యాజిక్ డ్రైన్స్, సైడ్ కాలువలు ఎలాగైతే మురికి నీరు కాలువలో చేరంగానే ఇంకిపోయే విధంగా ఆ ప్రాంతాలను డెవలప్ చేస్తున్నారు దాని గురించి, అదేవిధంగా ప్రజల నీటి అవసరాలను ఏ విధంగా తీరుస్తున్నారు దాని గురించి, అదేవిధంగా విద్యుత్ దీపాలు ఏ విధంగా కరెంటు స్తంభాలు గ్రామాల్లోకి తీసుకెళ్లి విద్యుత్ వెలుగులు వచ్చే విధంగా ప్రజలకు అభివృద్ధిని చూపిస్తున్నారు. వీటన్నిటిని గురించి ఆయన చాలా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరి తరఫున కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా
ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఎన్ని రాష్ట్రాలు అయితే భారతదేశంలో ఉన్నాయో ఆ అన్ని రాష్ట్రాల పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులందరికీ కూడా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు రోల్ మోడల్గా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అలాగే సివిల్ సప్లై మినిస్టర్ అయినటువంటి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఏ విధంగా గడిచిన పంట సీజన్లో రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని సేకరించారో అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రజలకు కావలసినటువంటి అవసరాలను తీరుస్తూ ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ఆ అవినీతిని అరికట్టాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో రాబోయే రోజుల్లో బార్ కోడ్ అనేది అమలు చేయడం జరుగుతుంది. ఏదైతే బియ్యాన్ని సప్లై చేస్తున్నారో ప్రతి ఒక్క మూట మీద కూడా బస్తా మీద బార్ కోడ్ అనేది అమలైద్ది. దీని ద్వారా ప్రజలకు చెందాల్సిన బియ్యం పక్కదారి పట్టకుండా నివారించడానికి ఒక చక్కటి అవకాశం లభిస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా సివిల్ సప్లై మినిస్టర్ గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం 2026-27 మైనారిటీలకు అభివృద్ధికి 6,090 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించడాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. మనం సోషల్ మీడియా గమనిస్తున్నప్పుడు ప్రతిరోజు కూడా చూస్తున్నాము. మేడారం జాతరలో ఒక పేద ముస్లిం వ్యక్తి బన్ను రొట్టెలను అమ్ముకుంటుంటే అతని దగ్గరికి ఒక యూట్యూబర్ పోయి ఏ విధంగా అయితే హేట్ వీడియోను తీసి ప్రజల్లోకి వదిలాడో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నాను. మీరు హేట్ స్పీచ్ ఇస్తే మేము చట్టం చేశాము, చర్యలు తీసుకుంటామని అన్నారు. మరి ఇటువంటి హేట్ వీడియోని విడుదల చేసిన ఈ వ్యక్తి మీద తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారో ప్రజలందరికీ తెలియజేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని సోమవారం తెనాలి మండల ఎంపీడీఓ అత్తుడ దీప్తి పర్యవేక్షించారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రతి సోమవారం మండల తహసీల్దార్ కార్యాలయం నిర్వహించే గ్రీవెన్స్ సేవలను ఈ సోమవారం ఎంపీడీఓ అత్తుడ దీప్తి పర్యవేక్షించారు. ఎంఈఓ జయంతిబాబు, వ్యవసాయ శాఖ మండల అధికారి సుధీర్ బాబు తదితరులు వచ్చిన 3 అర్జీలు రెవెన్యూ శాఖ చెందినవిగా అధికారులు తెలిపారు. అదేవిధంగా డివిజన్ రెవెన్యూ కార్యాలయం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమ పర్యవేక్షణ అధికారి శ్రీధర్ బాబు అర్జీలను స్వీకరించారు. వివిధ విభాగాల అధికారులు గ్రీవెన్స్లో పాల్గొన్నారు. మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ గంగా కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో ఘనంగా నిర్వహించి భక్తులకు అన్న సంతర్పణ చేశారు. స్థానిక సుల్తానాబాద్ వడ్డెర కాలనీలోని కాశీ విశ్వేశ్వర స్వామి మహాశివరాత్రి పర్వదిన ఉత్సవాల సందర్భంగా సోమవారం విశేషంగా అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కుమార్ పంప్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు కోగంటి రోహిత్, రావి చిన్ని తదితర భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమాలను కమిటీ నిర్వాహకులు పర్యవేక్షించారు. ఈరోజు సుల్తానాబాద్లో వేయించేసినటువంటి వడ్డెర కాలనీలో వేయించేసినటువంటి విశ్వేశ్వర స్వామి శివయ్య మందిరానికి అట్లాగే విశ్వేశ్వర స్వామి కాశీ అన్నపూర్ణ మందిరంలో ఈరోజు శివరాత్రి సందర్భంగా విశేష అన్నదానం జరుగుతూ ఉంది. కొన్ని వేల మంది వచ్చి చక్కగా పనిచేస్తున్నారు. స్వామి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. తెనాలి సుల్తానాబాద్ వడ్ర కాలనీలో వేంచేసి ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు జరుగుతున్న అన్న వితరణ కార్యక్రమంలో పెద్దలు సుబ్రహ్మణ్యం గారితో అలాగే రావి చిన్ని గారితో కలిసి ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. వేలాది మందిగా వస్తున్న భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకొని భోజనం చేసి వెళుతూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసిన కమిటీ వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ పట్టణ ప్రజలందరికీ మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సుల్తానాబాద్లో వేయించేసినటువంటి గంగా కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి విశేషమైన అభిషేకములు మరియు రాత్రి శాంతి కళ్యాణము పూర్తయినది. తదుపరి స్వామివారి తరపున ఈరోజు సుల్తానాబాద్లో మన శివాలయంలో 4,000 మంది అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఇట్లు ఆలయ కమిటీ, సుల్తానాబాద్ శివాలయం. శ్రీ మణికంఠ మార్కండేయ సేవా సమితి 11వ వార్షిక అన్న సమారాధన కార్యక్రమం శ్రీ రామేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. జొన్నాదుల శ్రీనివాసరావు గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ మణికంఠ మార్కండేయ సేవా సమితి మహాశివరాత్రి ఉత్సవాలను శివ కళ్యాణ కార్యక్రమాన్ని మహాశివరాత్రి పర్వదిన వేళ ఘనంగా నిర్వహించారు. శివ కళ్యాణం సందర్భంగా సోమవారం శ్రీ రామేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమ ప్రాధాన్యతను గురుస్వామి జొన్నాదుల శ్రీనివాసరావు మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో దుర్గాంబ, శివ మణికంఠ, మణి సుబ్రహ్మణ్యం సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మణికంఠ మార్కండేయ సేవా సమితి ఆధ్వర్యంలో తెనాలి గంగానంపేటలోని పాత శివాలయంలో గత 11 సంవత్సరాలుగా అన్నప్రసాద కార్యక్రమం శివరాత్రి శివ కళ్యాణ నిమిత్తంగా జరుగుతుంది. ఇది 11వ సంవత్సరం. ఈ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. వాళ్ళందరికీ
రామేశ్వర స్వామి కరుణా కటాక్షాలు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది గత 11 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం సుమారు 3,000 మంది అన్నప్రసాదానికి హాజరయ్యి స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు. మిద్దె తోటల పెంపకాన్ని ఆర్గానిక్ విధానంలో ప్రోత్సహిస్తున్న హర్కర్ శ్రీనివాసరావు స్ఫూర్తితో 1,00,000 మంది మిద్దె తోటల ద్వారా అవసరమైన కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలు వారి అవసరాలకు పండించుకుంటున్నారని సూర్యదేవర కృష్ణదేవ్ పేర్కొన్నారు. పట్టణాల్లో మిద్దె తోటల పెంపకానికి లాభ నష్టాల ప్రమేయం లేకుండా సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ ప్రోత్సాహకులు హర్కర్ శ్రీనివాసరావు ఆరోగ్యకరమైన ఆహారపు వంటలు, మిద్దె తోట పెంపకం కోసం ఎరువులు, విత్తనాలు సరఫరా చేస్తున్న క్రమంలో సోమవారం గంగానమ్మపేటలోని మిద్దె తోట పెంపకం గ్రూప్ సభ్యుడు సూర్యదేవర కృష్ణదేవ్ నివాసంలో ఆర్గానిక్ మిద్దె తోటలకు అవసరమైన మొక్కలు, విత్తనాలు, ఎరువులు సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణదేవ్ మాట్లాడుతూ ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు మిద్దె తోటల ద్వారా పండిస్తున్న తీరును వివరించారు. తెనాలిలో ఆర్గానిక్ మిద్దె తోటలను ప్రోత్సహించే సభ్యులు 200 మంది ఉన్నారని, ఆసక్తి ఉన్నవారు సభ్యులుగా చేరవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులకు మొక్కలు, ఎరువులు పంపిణీ చేశారు. ఇది మాది సిటీజీ అనే ఒక సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ అనే గ్రూపు తెనాల్లో ఒక 200-300 మెంబర్స్ ఉన్నారు. దీనిలో మేము ఆర్డర్ని బట్టి లేదంటే ఫ్రీగా కూడా తెచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము. శాప్లింగ్స్ అవి స్ట్రాబెర్రీ మెయిన్ అన్నమాట. గ్రాఫ్టెడ్ శాప్లింగ్స్, వెజిటబుల్ శాప్లింగ్స్ అంటే, ఫ్రూట్ ప్లాంట్స్ అంటే అలాంటివి నర్సరీల నుంచి తక్కువ రేటుకు తెప్పించి అలా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము. మనం తినేది మనమే పండించుకుంటూ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఏది ఆకుకూరలు కానీ అవి ఈజీ కాబట్టి పెంచుకోవటం, అది ఎవరైనా పెంచగలరు, చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు. సో ఆకుకూరల దగ్గర నుంచి స్టార్ట్ చేసి కూరగాయలు కానీ, వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్ ప్లాంట్స్ కానీ, మిగతా ఏవైనా హెర్బల్ ప్లాంట్స్ కానీ, మెడిసినల్ ప్లాంట్స్ కానీ అలాంటివి మా మెంబర్స్ చాలామంది మోటివేట్ అయ్యారు. చాలా బాగా చేస్తారు. మేము డిస్ట్రిబ్యూషన్స్ కూడా చాలా చేస్తూ ఉంటాము. ఇయర్లీ 4-5 టైమ్స్ అలాగా మొక్కలు కానీ, శాప్లింగ్స్ కానీ అలా తెప్పించిస్తూ ఉంటాము. మనం ప్రస్తుత పరిస్థితుల్లో మనం తినే ప్రతిదీ కెమికల్స్, పురుగు మందులు వాడుతూ ఉంటారు. అలాంటి వాటిని దూరంగా ఉంచడం కోసం 2017లో మనం తినేది మనమే పండించుకుందాం అనే కాన్సెప్ట్తో హర్కరా శ్రీనివాస్ గారు అని హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు. ఆయన ఇద్దరితో కలిపి ప్రారంభించారు ఈ గ్రూప్ని. ప్రస్తుతం మన 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1,00,000 మందికి పైగా సభ్యులు ఉన్నారు. ప్రతి సంవత్సరం సీజన్లో నో లాస్ నో ప్రాఫిట్ కింద మాకు గ్రూపుకు కావాల్సిన, మెంబర్కి కావాల్సిన అందరికీ ఎరువులు కానీ, ఆర్గానిక్ ఎరువులు లేకపోతే మొక్కలు తెచ్చి సప్లై చేస్తూ ఉంటాము. అలాగే మన ప్రభుత్వం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో మిద్దె తోటల్ని ప్రోత్సహించవలసిందిగా సంబంధిత అధికారులను కూడా తెలియజేయటం జరిగింది. మా మిద్దె తోటలకు అవసరమైన సలహాలు, సూచనలు కూడా గ్రూప్ ద్వారానే ఇస్తూ ఉంటాము. మనకి తెనాల్లో 250 మంది దాకా ఉన్నాము ఈ గ్రూప్లో. కాబట్టి అందరూ మనం తినేది మనమే పండించుకుందాం అనే కాన్సెప్ట్తో ముందుకు వచ్చి మీరు కూడా మిద్దె తోటల్ని పెంచుకొని ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు సూర్యదేవర కృష్ణదేవ్, మున్సిపల్ ఎంప్లాయీని. ఈ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ గ్రూప్లో ఒక అడ్మిన్ అండి. మహాశివరాత్రి ఉత్సవాల భాగంగా దుర్గా మల్లేశ్వర స్వామి పెద్ద రథం ఊరేగింపు విశేషంగా నిర్వహించారు. స్థానిక బాలాజీరావుపేట శివారు అయ్యప్పపురంలో వేంచేసి ఉన్న ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో వేంచేసి ఉన్న స్ఫటిక శివలింగేశ్వర స్వామి సన్నిధానంలో ప్రాతకాల విశేష అభిషేక పూజలు, లింగోద్భవాభిషేక పూజలు అనంతరం శాంతి కళ్యాణం నిర్వహించారు. సోమవారం సాయంత్రం పెద్ద రథోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల ప్రాధాన్యతను ఆలయ వ్యవస్థాపకులు దుర్బా హరిబాబు స్వామి మీడియాకు వివరించారు. కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొన్నారు. పరమేశ్వర స్వరూపమైన రథం ఊరేగింపు కార్యక్రమం మహాశివరాత్రి సందర్భంగా నిన్నటి రోజున స్వామివారు నందివాహన సేవ, కళ్యాణోత్సవ కార్యక్రమం, సహస్ర జ్యోతిర్లింగార్చన, లింగోద్భోగ విశేష అభిషేకం జరుపుకొని దివ్యమంగళమూర్తి దుర్గా స్ఫటిలింగేశ్వర స్వామి పెద్ద రథంపై ఊరేగింపు కార్యక్రమం బాలాజీరావుపేటలో చక్కగా కూడా పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. రథంలో ఉన్న పరమేశ్వరుని దర్శిస్తే జన్మతః మహాదోషాలు తెలియపోతాయి. కాబట్టి ఈ మహాశివరాత్రికి రథం అత్యంత విశేషమైంది. రథంలో ఉన్న పరమేశ్వరుని దర్శించి రథం తాళ్ళలాగి చక్కగా భక్తులందరూ కూడా స్వామివారి సేవ చేసుకొని
స్వామివారి యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ నాయకులు శ్రీరాములు గౌడ్ జన్మదినోత్సవం పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ నాయకుల ఆధ్వర్యంలో శ్రీ శివలింగ స్వామి భక్తవృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రాశ్రీను పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్డులోని శ్రీ శివలింగ స్వామి భక్తవృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద సోమవారం అన్నదాన సేవలు నిర్వహించి తమ సౌహృదయతను చాటుకున్నారు. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ శివలింగ స్వామి భక్తవృంద సేవా సమితి అన్నదాన ప్రాంగణంలో సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘ నాయకులు లోకా శ్రీరామ్ గౌడ్ జన్మదినోత్సవం పురస్కరించుకొని అన్నార్థులకు అన్నదాన సేవ నిర్వహించారు. బీసీ నాయకులు తట్టుకొల్ల అశోక్ యాదవ్, మల్లిబోయిన రాము, శానపూడి రఘురామరెడ్డి, టి కృష్ణ, టి విజయ్, లొక్క కిరణ్ కుమార్, లొక్క రమేష్, బి రామకృష్ణ, సుధీర్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్లో దాదాపు గత 5-6 సంవత్సరాల కరోనా నుంచి కూడా మరి శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి మరి కుర్రాశ్రీని గారి ఆధ్వర్యంలో నిత్య కళ్యాణ పచ్చదారులాగా మరి ఉదయం పూట కానీ సాయంత్రం కానీ మరి పేదలందరికీ నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే ఈరోజు మా ఆత్మీయుడు సోదరుడు బీసీ నాయకులు లొక్కా శ్రీరామ్ గౌడ్ గారు సంవత్సరపాలెం పుట్టినరోజు సందర్భంగా మరి 10 మందికి ఇక్కడ రైల్వే స్టేషన్ రోడ్లో మరి అన్నార్థులకి అందరికి చాలామందికి ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. మరి అట్లాగే నేను ఫ్రెండ్స్ అందరికి కూడా చెబుతూ ఉంటాను, ఏదైనా పుట్టినరోజు కానీ పెళ్లి రోజు పిల్లల కార్యక్రమాలు ఉన్నా కానీ 10 మందికి భోజనం పెట్టడం జరుగుతుంది. అలాగే ఈరోజు మరి ఈ కార్యక్రమం పని అవకాశం మాకు కల్పించినందుకు అట్లాగే కుర్రాశ్రీని గారికి, లొక్కా శ్రీరామ్ గారికి, మన రాము గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నా. ప్రతి ఒక్కరూ తెనాలి టౌన్లో కూడా మరి ఈ కార్యక్రమానికి ఎట్లా అన్నదాన కార్యక్రమం చేయాలని అందరినీ కోరుకుంటా ఉన్నాం. లొక్కా శ్రీరామ్ గౌడ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పేదలకు అన్నదాన కార్యక్రమం జరగటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇతను ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తూ కుర్రాశ్రీని గారి ఆధ్వర్యంలో ఇలా 10 మందికి అన్నదాన కార్యక్రమం, పుట్టినరోజు అంటే కేకులు కట్ చేసుకొని హంగామా చేయడం రోడ్ల మీద కాకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇలా చేసే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని మా యొక్క ఉద్దేశం. ఇతనికి మీడియా సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. రంజాన్ ఆకలి విలువను తోటివారి కష్టాలను అర్థం చేసుకునే మానవీయ కోణాన్ని బోధిస్తోందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుహానీ అన్నారు. సోమవారం మండల కేంద్రం దుగ్గిరాల ముర్తుజా నగర్లో ఆయన పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమవుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని రంజాన్ విశిష్టతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ఫిబ్రవరి 18, 19 తేదీలో ప్రారంభమవుతుందని అన్నారు. ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం భక్తికి ప్రతీక అని, క్రమశిక్షణ, త్యాగం, ఆధ్యాత్మికం, మనుషులను దురాశను తొలగించి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవర్చుకోవాలని సందేశాన్ని ఇస్తోందన్నారు. ఈ సందర్భంగా సుహాని మాట్లాడారు. మనిషిలోని దురాశను తొలగించి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవర్చుకోవాలని సందేశాన్ని ఇస్తుంది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 9వ నెలలో నెలవంక దర్శనంతో ప్రారంభమై 4 రోజుల పాటు తెల్లవారుజామున సుహార్ నుండి సూర్యాస్తమయం రోజా ఇఫ్తార్ వరకు కఠినమైన ఉపవాస దీక్షలు పాటిస్తారు. ముస్లింలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీరు కూడా తాగకుండా కఠిన ఉపవాసం ఉంటారు. ఇది ఆత్మ విగ్రహాన్ని పెంచుతుంది. ఈ నెలలో పవిత్ర ఖురాన్ అవతరించిందని విశ్వసిస్తూ ఈ మాసంలో ప్రార్థనలు, జకాత్, ఫిత్రా, దాన ధర్మాలు చేస్తూ 4 రోజుల పాటు తెల్లవారుజామున సుహూర్ నుండి సాయంత్రం ఇఫ్తార్ వరకు కఠినమైన ఉపవాస దీక్షలు రోజా పాటిస్తారు. దానగుణం, ప్రార్థనలు మరియు పవిత్రతకు ప్రాధాన్యత ఇస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే బడ్జెట్. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. రోటరీ వైకుంఠపురం సామాజిక సేవా దృక్పథం ప్రశంసనీయం. రోటరీ జిల్లా గవర్నర్ రాంప్రసాద్. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మైనార్టీల ప్రయోజనాలకు 6,000 కోట్లు కేటాయించడం హర్షణీయం. వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్. మహాశివరాత్రి ఉత్సవంలో భాగంగా పలు ఆలయాల విశేషంగా అన్న సంతర్పణ సేవలు. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.